తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక యాప్ను కూడా విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి సిబ్బంది కూడా శిక్షణను కూడా ఇచ్చింది ప్రభుత్వ అధికార యంత్రాంగం. అటు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీలో వార్డు ఆఫీసర్లు ప్రత్యేకంగా ఈ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియనైతే పూర్తి చేయబోతున్నారు. ఈ యాప్లో అన్ని అంశాలను కూడా పూర్తిగా సమగ్రంగా డేటాను సేకరించి అందులో అప్లోడ్ అయితే చేయబోతున్నారు. ఇప్పటికే ప్రజాపాలన కింద వచ్చినటువంటి అన్ని దరఖాస్తులను పూర్తి స్థాయిలో వెరిఫై చేశాక క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుడి ఇంటికి నేరుగా వెళ్ళి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటి స్వరూపం, అదేవిధంగా ఇంటి స్థలం ఎవరి పేరు మీద ఉంది, ఖాళీ స్థలం ఉందా లేదా, కుటుంబ సభ్యుల పేరు మీద ఉందా, వారి పేరు మీదే ఉందా, ఇలా అనేక అంశాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క డేటాను కూడా యాప్లో నిక్షిప్తం చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి సదరు ఆఫీసర్లు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో కూడా విస్తృతంగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందిరమ్మ ఇళ్ల యాప్కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తిగా డేటాను అయితే నిక్షిప్తం చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి వార్డ్ ఆఫీసర్లు కూడా. ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో ఇళ్లను సర్వే చేస్తూ దరఖాస్తుదారుడి ఇంటికి నేరుగా వెళ్ళి వాళ్ళ యొక్క అర్హతలను పూర్తి స్థాయిలో అధికారులు కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ప్రత్యేకంగా ప్రభుత్వం ఇందుకోసం ఒక యాప్ను రూపొందించింది. లబ్ధిదారుల ప్రక్రియ అంతా కూడా యాప్ ద్వారానే చేయబోతున్నట్లు కూడా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా స్పష్టంగా చెప్పాడు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వార్డు ఆఫీసర్ నేరుగా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇల్లు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారుడి ఇంటికి నేరుగా వచ్చి అక్కడ వాళ్ళ ఇల్లు ప్రస్తుతం వాళ్ళు ఇంట్లో అద్దెకు ఉంటున్నారా, లేదంటే సొంతంగానే ఇల్లు ఉందా, కుటుంబ సభ్యుల పేరు మీద ఇల్లు ఉందా, ఖాళీ స్థలం ఉన్న వారికే ఈసారి ప్రభుత్వం మొదటి దశలో ప్రతి నియోజకవర్గానికి 3,005 ఇల్లు మంజూరు చేయడంతో ప్రస్తుతం వారికి స్థలం ఉందా లేదనే అనేక అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రస్తుతం అధికారులు తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆ వార్డ్ ఆఫీసర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, రోజు ఎన్ని ఇల్లు మీరు ఇలా వెరిఫై చేస్తూ ఉంటారు? ఎంతమంది దరఖాస్తులను కలుస్తారు? 30 to 50 వస్తుంది. ప్రతిరోజు 32-50. ఎన్ని ప్రశ్నలు మీరు దరఖాస్తుదారుని అడుగుతారు? దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా యాప్లో నిక్షిప్తం చేస్తారు. 8 కాలమ్స్ ఉన్నాయి. 8 కాలమ్స్లో సబ్ కాలమ్స్తో కలిపి దాదాపు 15 to 20 వరకు. ఏ అంశాలు ఉన్నాయో కొంచెం వివరించగలరు? ఇందులో వచ్చేసి అవైలబుల్ అండ్ మనం గవర్నమెంట్ స్కీమ్లో ఎంతమంది తీసుకున్నారా, లేదంటే రెంటెడ్ ఉన్నారా, రూఫ్ టైప్ ఏంటి, వాళ్ళు ఉండే స్ట్రక్చర్ టైప్ ఏంటి అనేది, ఫొటోస్ ఒకటి 3 అప్లోడ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంత వీళ్ళే ఉన్న డిజేబుల్డ్ పెన్షన్ కానీ డిజేబుల్డ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా, ఒంటరిమలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా, ఈ డీటెయిల్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది మనం. అంటే ఈసారి ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, పేదల్లో బహుపేదలు ఎవరున్నారో వాళ్ళకి మొదటి దశలో ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రధానంగా పారిశుధ్య కార్మికులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, దివ్యాంగులు, ప్రధానంగా ట్రాన్స్జెండర్లు, ఇలాంటి కొంతమంది విభాగాలకు సంబంధించినటువంటి అత్యంత బహుపేదరికాన్ని అనుభవించినటువంటి వ్యక్తులకు ఈసారి ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యత కల్పిస్తామని ప్రభుత్వం చేస్తుంది. అలాంటి లిస్టులో ఎవరెవరు ఉన్నారు? 7th కాలమ్స్లో మనకి డిజేబుల్డ్ ఉంది, విడో ఉంది, ట్రాన్స్జెండర్ ఉంది, ప్లస్ ఆర్పిఎన్ ఉంది, సింగిల్ ఉమెన్ ఉంది. ఇట్లా కేటగిరీస్ ముందు ప్రాధాన్యత వాళ్ళకే ఉంది. 7th కాలమ్స్ కూడా మొత్తం దానికే కేటాయించారు మొత్తం. ఇంకా ఎటువంటి అంశాలు యాప్లో నిక్షిప్తం చేస్తారు సార్? అంటే ఇప్పుడు మనం ప్రధానంగా ప్రజాపాలనలో దరఖాస్తుదారు పెట్టుకున్న అప్లికేషన్ ఆధారంగానే ఇంటికి వస్తారా, వెరిఫికేషన్ చేస్తారా? మొత్తం కార్పొరేషన్ పరిధిలో ఎంతమంది ఉన్నారు అన్న ఐడియా ఉంది సార్? ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? అప్రాక్సిమేట్లీ 53,000 అని చెప్పారు మా సార్. 53,000 పైగా. అంటే ప్రతిరోజు మీరు ఎన్ని దరఖాస్తుదారులు ఎంతమందిని కలుస్తారు? ఎన్ని రోజులు పడుతుంది ఈ సమయం, ఈ ప్రాసెస్ అంతా కూడా? స్టార్ట్ చేసాం కాబట్టి మినిమం 50 చేయమని సార్ చెప్పారు. ఓకే, 50 అవుతున్నది. మీకు ఎటువంటి శిక్షణ ఇచ్చారు ఈ యాప్లో ఈ డేటా నిక్షిప్తం చేయడానికి? లాటిట్యూడ్, లాంగిట్యూడ్, లొకేషన్ తీసుకుంటారా? ఇక్కడ తీసుకుంటుంది. మనం లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది 3 ఇమేజెస్లో తీసుకుంటుంది. బెనిఫిషరీ హౌస్ ముందు నిలబెట్టి ఒక ఫోటో తీస్తాము, వాళ్ళ రూఫ్ టైప్ ఒకటి ఫోటో తీస్తాము, వాళ్ళ రూమ్ అండర్ ప్రతి దానికి లాటిట్యూడ్ కంపల్సరీ. ప్లాట్ది కూడా మనకి వాళ్ళు చూపించే ప్లాట్ కూడా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మనకి ఫీడ్ అయిపోతుంటుంది ఎంబడే మనం. ఓకే సార్, ఒకవేళ ఇల్లు మీకు క్షేత్రస్థాయిలు ఇప్పటికే కొంతమంది ఈ దరఖాస్తుదారుల దగ్గరికి వెళ్ళారు, స్థలం ఉందని చెప్తున్నారా లేదని చెప్తున్నారు, పరిస్థితి ఏ విధంగా? స్థలం ఉన్న మన డాక్యుమెంట్ మెయిన్. ఓకే, డాక్యుమెంట్ చెక్ చేసుకుంటాం, ప్లస్ డాక్యుమెంట్లో హద్దులు కూడా ఉంటాయి కదా, మొత్తం చూసుకున్న తర్వాతనే మేము. అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, 400 చదరపు అడుగులున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఖచ్చితంగా ఇల్లు మంజూరు చేస్తామని. క్షేత్రస్థాయిలో 400 చదరపు అడుగుల స్థలం ఉన్నటువంటి వ్యక్తులు కనిపిస్తున్నారు ఇప్పటివరకు? ఎవరైనా ఇప్పటివరకు అయితే రాలేదు. మొత్తం 175 యార్డ్స్ సంబంధించిన వాళ్ళే వస్తున్నారు మనకి. సో ఓవరాల్గా ఖమ్మంలో కార్పొరేషన్ పరిధిలో 50,000 పైచిలుగా ఉంటుందని అయితే ఒక అంచనా ఉంది. సో అధికార యంత్రాంగం మీకు ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది, ఎటువంటి శిక్షణ ఇచ్చింది? అంటే 60 డివిజన్ చేసేసి వార్డ్ ఆఫీసర్ని మేము సర్వేర్గా చేసేసారు. 60 ఇన్ని అప్లికేషన్స్ అని ఇచ్చేసారు. వాటి ప్రకారం మేము చేసుకుంటాం. రోజుకి 50 తగ్గకుండా చూసుకుంటాం. ఇప్పుడు దరఖాస్తుదారు ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏ డాక్యుమెంట్స్ని అడుగుతారు వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళది రేషన్ కార్డు, బీపీఎల్ గురించి తెలుసుకోవడానికి రేషన్ కార్డు ఒకటి, ప్లాట్ డాక్యుమెంట్స్ ఒకటి తీసుకుంటున్నాము, ప్లస్ స్ట్రక్చర్ ఫొటోస్ మనం తీసుకుంటున్నాం అంతే.
మనం చాలా స్పష్టంగా అధికారి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. సాధ్యమైనంత వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క వివరాన్ని కూడా ప్రభుత్వం అయితే సేకరిస్తుంది. ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ప్రక్రియ, ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని భావిస్తుంది. కొంతమంది దరఖాస్తుదారులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, సార్లు వచ్చారు కదా, మీరు ఏం చెప్పారు? అన్ని డాక్యుమెంట్స్ చూపించారా? ఎట్లా ఉంది ప్రాసెస్? అంతా మంచిగా ఉందా? బాగానే ఉంది సార్, చూపించాం. ఓకే. మీ సొంత ఇల్లు ఉందా, కిరాయి ఇల్లా, అసలు ఎక్కడ ఉంటున్నారు? కిరాయే సార్. కిరాయి. ఎంతమంది కుటుంబ సభ్యులంతా ఎంతమంది ఉంటారు? మేము నలుగురు ఉంటాం సార్ ఇక్కడ. మా పెద్దవాళ్ళు వాళ్ళు నలుగురు ఉంటారు. కిరాయిలకే ఉంటున్నాం సార్ ఇక్కడ. అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇంట్లో, లేకపోతే అంతా పేద కూలీ నాలు చేసుకుంటారు? అంతే కూలే సార్, ఎవరికి ఏమి జాబులు లేవు, చేసుకొని బతకడమే. అంటే ప్రభుత్వం మొదటి దశలో ఇంటి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పింది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు భరిస్తామని చెప్పి, మీకు ఖాళీ స్థలం ఉందా? ఖాళీ జాగా ఉంటే ఈసారి ప్రాధాన్యత కల్పిస్తామని మొదటి దశలో. మాకైతే ఏమీ లేదు సార్, మరి వాళ్ళు ఇస్తా అంటే చూస్తామంటాను. ఓకే. మరి అధికారులు వచ్చినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారా? రేషన్ కార్డు, ఇతరత్ర అన్ని, ఆధార్ కార్డు ఇవన్నీ చూపించారా? చూపించాం సార్, అడిగారు, చూపించాం మేము. ఓకే. మీరు ఓవరాల్గా ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు సార్, మాకైతే ఏమీ లేదని చెప్పడమే ఇక. మొత్తంగా అటు దరఖాస్తుదారులు కూడా అధికారులకు సహకరించాలని చెప్పి ప్రభుత్వం కూడా కోరుతుంది. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు. ఇంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఏ ఇంట్లో వాళ్ళు అద్దెకుంటున్నారో వాళ్ళకి 400 చదరపు అడుగుల స్థలం ఉందా లేదా, వాళ్ళ పేరిట ఉందా లేదా, దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయా, రేషన్ కార్డు ఇతరత్ర అన్ని సంబంధించినటువంటి గుర్తింపు కార్డులను కూడా ప్రస్తుతం ప్రభుత్వ అధికారులు సేకరిస్తున్నారు. ఆ తర్వాత యాప్లో నిక్షిప్తం చేసిన తర్వాత అర్హుల ప్రక్రియను పూర్తి స్థాయిలో పూర్తి చేశాక వాళ్ళకి ఇళ్ల మంజూరుకు సంబంధించినటువంటి ఉత్తర్వులను కూడా ప్రభుత్వం అయితే అందించబోతుంది. ఏదేమైనా అటు క్షేత్రస్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి లక్షల కుటుంబాలన్నీ కూడా ఇందిరమ్మ ఇళ్లపై ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇల్లు పొందాము, కానీ ఇప్పటికీ చాలామంది అప్పట్లో పొందలేకపోయాము. ఈసారి ఇందిరమ్మ పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారాన్ని చేపట్టిన తర్వాత మళ్ళీ తొలిసారిగా ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన రావడం, ప్రస్తుతం దానికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ కొనసాగడం కూడా చాలా ఆనందనీయంగా ఉందని చెప్పి దరఖాస్తుదారులతో చెప్తున్నారు. మా అందరికీ న్యాయం చేయాలి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇది న్యాయతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.